ఇప్పుడు వీడియోలు కొన్ని చూద్దాం, చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. లడ్డు వ్యవహారంలో మీ వైఖరి ఏంటి? పైన ఒక చిన్న బాక్స్ ఐటమ్ పెట్టి లడ్డు వ్యవహారంలో మీ సుప్రీంకోర్టు ఈ మాట అడిగిందా? సుప్రీంకోర్టు ఈ ఒక్క మాట అడిగిందా? ఆ చెంప ఈ చెంప వాయగొట్టింది చంద్రబాబు నాయుడిని చంపలకు పెట్టి వాయించింది. అబ్బే మనకు కనపడదు కదా, మనం పసుపు గంతలు కట్టేసుకున్నాం కళ్ళకి. ఇంకొక పేపర్ కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్నే కొనసాగించాలా స్వతంత్రం. చంద్రబాబు నాయుడిని చంపలు వాయించింది అన్న విషయం రాయలేరా? సుప్రీంకోర్టు అడిగినటువంటి 7 ప్రశ్నలు ప్రజలకు తెలియపరచలేరా? భయమా? మీ ప్రభుత్వంలో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి మానస పుత్రిక కాబట్టి ఈ ప్రభుత్వం మాట్లాడరా? ప్రభుత్వాన్ని సేవ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వెళ్లే మీరు మీడియాని ఎట్లా అంటాను నేను? నిన్న సుప్రీంకోర్టు వేసినటువంటి ప్రశ్నలు ఒక్క ప్రశ్న అయినా మీ మీడియాలో మీరు ప్రశ్నించడానికి ప్రజల తరపున మాట్లాడటానికి అవకాశం ఉందా? ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? గౌరవ సుప్రీంకోర్టు మాట్లాడినటువంటి మాటలు కూడా కనీసం ప్రజలకు చేరనీయకుండా మీరు మీ ప్రభుత్వాన్ని ఒక పొత్తిళ్లలో బిడ్డలాగా కాపాడుకుంటున్నటువంటి మీకు టెర్రరిస్టులకి ఇంకేమైనా తేడా ఉందా? ముఖ్యమంత్రి గారు హీఈస్ ది కాన్స్టిట్యూయెంట్ హెడ్ ఆఫ్ ద స్టేట్. ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్ని వారు సమీక్షించుకుని దాని మీద వారు ఒకవేళ స్టేట్మెంట్ ఇవ్వాలా వద్దా అనేది వారి యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. కోర్టు వచ్చి సాధారణంగా ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా అమలవుతున్నాయా లేదా అనేటువంటి విషయాల్ని వారు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత కోర్టుకుంటుంది. అంతేగాని ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు మాట్లాడారు అని ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉన్నదా అనేది అందరం కూడా ఒక్కసారి ఆలోచించవచ్చు. రైట్. హిందూ సంప్రదాయాల్ని గౌవుల్ని గౌరవించే భక్తిభావంతో పూజించే వాళ్ళేమో వ్యతిరేకులంట, క్రైస్తవ దానికి వెళ్ళొస్తేనేమో గొప్ప హిందూవాదులంట. అయితే అన్ని మతాలని సమానంగా చూడాలి, తప్పులేదు. కానీ బట్ ఎదుటివారి మీద రాయి వేసే ధోరణి ఎంత నీచంగా ఉంటుందంటానికే ఈ ఫోటోలు చూపించడం, ఈ వీడియోలు చూపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వైఖరి కానీ జనసేన బీజేపీలు ఎలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నాయనడానికి ఉదాహరణగానే భారతి గారి వీడియోని, జగన్ గారి వీడియోని చూపించడం జరిగింది. రైట్. ఇక గోపి గారు ముందుగా మద్యం దాని మీద, అట్లాగే ఈ పురంధరేశ్వరి గారు ఈ విషయాల మీద మళ్ళీ మాట్లాడదాం. అందరూ తల ఒక 5 నిమిషాలు ఈ మద్యం ఇష్యూ మీద మాట్లాడితే తర్వాత పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారి ఆప్సోపాలు వీటి మీదకి వెళదాం. ముందుగా మీరు చెప్పండి, మద్యం విధానాన్ని ప్రైవేటు పరం చేసేయటం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఇక మద్యం ఏరులై పారే అవకాశం ఉందా, పరిస్థితి ఏర్పడబోతోందా? అలాగే మళ్ళీ సిండికేట్లు యథాప్రకారం రాబోతున్నాయా? ప్రభుత్వ పరంగా నడిపి మద్యం నిషేధం చేసి ఉండలేకపోవచ్చు హామీ ప్రకారం, అదొకటే. వాటిలో ఆయన చేయలేకపోయిన వాటిలో అదొకటి. అయితే మద్య నియంత్రణ కోసం జగన్ గారు చేసిన ప్రయత్నాన్ని ఇప్పుడు మళ్ళీ మొత్తం గండిగొట్టి చంద్రబాబు గారు లిక్కర్ సిండికేట్లకి ద్వారాలు తెరిచినట్లా కాదా? గోపి గారు నమస్కారం సార్. మద్యం ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేయడం రాష్ట్రంలో ఖచ్చితంగా ఇది విసలవిడిగా అమ్ముకోవడానికే పని అవకాశం ఉంటుంది. గ్రామాల్లో బెల్ట్ షాపులు వచ్చేస్తాయి ఖచ్చితంగా. తర్వాత ప్రతి గ్రామానికి మద్యం అందుబాటులో ఉంటుంది. బెల్ట్ షాపులన్నీ కూడా నాకు తెలిసి టీడీపీ నాయకులే నిర్వహించే అవకాశం ఉంది. ఇక సిండికేట్ అంటే ఖచ్చితంగా వ్యాపారస్తులు మొత్తం కూడా తెలుగుదేశానికి అనుకూలమైన వ్యక్తులే వాళ్ళు. ఏ వ్యాపారం చేసినా, ఇసుక వ్యాపారం చేసినా, మద్యం వ్యాపారం చేసినా, విద్యా వ్యాపారం చేసినా, ఏది చేసినా కూడా వాళ్ళంతా కూడా తెలుగుదేశానికి అనుకూలమైనటువంటి వ్యక్తులు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా వ్యాపారస్తులకు అండగా ఉండే పార్టీ, వ్యాపారస్తుల కోసమే పనిచేసే పార్టీ. దాని పాలసీలన్నీ కూడా వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వం 3000 చిల్లర వైన్ షాపులు నడిపించింది. ప్రభుత్వ పరంగా ఏపీబీసీఎల్ నుంచి నడిపించింది. ఇప్పుడు దాంట్లో పనిచేస్తున్న ఒక్కొక్క షాపులో 6, 7, 5 కుర్రాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏమైపోతారు? ఇప్పుడు ప్రైవేటు వాళ్ళకి ఇస్తే ప్రైవేటు వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన వ్యక్తుల్ని పెట్టుకుంటారు వాళ్ళ షాపుల్లో, దాని ప్రకారం నడుస్తుంది. అదే ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులను పెట్టుకుంటారు. ఈ 5-6 వేల మంది ఇప్పుడు 15,000 మంది పనిచేస్తున్న వాళ్ళు 15,000 మంది ఉన్నారట. 15,000 మంది. ఈ 15,000 మంది రోడ్డును పడిపోతారు. వాళ్ళు ఇస్తానన్న 20 లక్షల ఉద్యోగాల్లో ఈ 15,000 కూడా కలిసిపోతుంది. 15,000 మైనస్ అయిపోతుంది.
అదొకటి చూసుకోవాల్సిన అవసరం ఉంది. 1,500 మంది మరి వాలంటీర్లు దాని కూడా పట్ల ఏం తీశారు చేస్తారో కదా, తెలియదు. 1,500 మంది వాలంటీర్లు కూడా తీశారు కదా. వాలంటీర్లకి గతంలో కంటే కూడా మేము 10,000 ఎక్కువ ఇస్తామని చెప్పి చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు 3 నెలలు అయిపోయింది, వాలంటీర్లు ఉన్నట్ట లేనట్ట దానికి సంబంధించి ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళని రోడ్డుని పడేసించారు. వాళ్ళు ఒకళ్ళు ఆల్రెడీ రోడ్డు మీదే ఉన్నారు. వాళ్ళకి మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళని కొనసాగిస్తారా? అంటే చంద్రబాబు గారికి కొన్ని టెక్నిక్స్ తెలుసండి. న్యాచురల్ డెత్ అంటారు కదా, ఆటంతరికి అవే పోయేటట్టుగా ఆయన అట్లా అసలు అబ్బే తను ఏం చేయనట్లుగా అట్లా కథ నడిపించగల సత్తా ఉంది ఆయనకి. అవును. ఆ చంద్రబాబు దానిలో సిద్ధాస్తుడు. దాంట్లో నిర్ణయాలు తీసుకోకుండా జాప్యం చేయడంలో చంద్రబాబు సిద్ధాస్తుడు. అదే పద్ధతి ఇప్పుడు కొనసాగుతోంది. ఇప్పుడు ఈ వాలంటీర్లు పోయారు, ఈ లిక్కర్ షాపుల వాళ్ళు పోయారు. మరి ఇప్పుడు టైం కూడా పెంచినట్టున్నారు. 10 నుంచి 10 వరకు, రాత్రి 10 వరకు ఎట్లాగో పెంచారు ఇప్పుడు లిక్కర్ అవైలబిలిటీ. దాని పట్ల మరి మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బెజవాడలో 2-3 చోట్ల ధర్నాలు జరిగాయి. ఇప్పటికే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు జరిగాయి. మద్యం ఇంత విచ్చలవిడిగా ఎలా అమ్ముతారు అని మహిళలు ప్రశ్నిస్తున్నారు. మరి వీటన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆ క్రమంలోనే మరి తనకు అండగా ఉండే కాంట్రాక్టర్లని రేపు వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అది మరి చంద్రబాబు నాయుడు ఏ రకంగా చేయబోతున్నారు? ఈ మద్యం పాలసీని 12వ తారీఖు నుంచి షాపులు, 11వ తారీఖు వేలంపాట్లు అన్నారు. 12వ తారీఖు నుంచి షాపులు ఓపెన్ అయిపోతాయి. 12వ తారీఖు ఉదయం 10 మద్యం షాపులు ప్రైవేటు వాళ్ళ చేతి ఆధ్వర్యంలో నడిచిపోతూ ఉంటాయి. అవి మరి ఈ సమాజంపై ఎట్లాంటి ప్రభావం చూపుతాయి? ఖచ్చితంగా అయితే బెల్ట్ షాపులు వచ్చేస్తాయి. 12వ తారీఖునే గ్రామాన బెల్ట్ షాపులు వచ్చేస్తాయి. ఇదైతే వాస్తవం. ఈ 5 ఏళ్లుగా బెల్ట్ షాపులు పెద్దగా కనిపించలేదు. అంటే తాగుబోతులకి ఆనందం కలిగించేటట్లుగానే చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించబోతోంది. ఆయన చెప్పాడు 99 రూపాయలకే ఎన్నికల సమయంలో చెప్పాడు, సాయంత్రం పూట ఓ పెగ్గేసుకొని పడుకోవడానికి ఎంత కష్టపడుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో. కాబట్టి నా పాలనలో వస్తే మీరు సాయంత్రం ఒక పెగ్గే కాదు 2 పెగ్గులు 3 పెగ్గులు వేసుకున్నా కూడా క్వార్టర్. ఇప్పుడు గోపి గారు ఒక మాట చెప్పండి. నాకున్న అనుభవంలో దేశంలో, ప్రపంచ సంగతి తెలియదు కానీ దేశంలో మద్యం మీకు సరఫరా చేస్తానని చెప్పి మద్యపానం మీద ప్రచారం చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు గారేమో. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వస్తారేమో. అదే వీళ్ళిద్దరేనండి. ఆంధ్రప్రదేశ్ లోనే ఈ దరిద్రము. మద్యాన్ని ఎలక్షన్ పాయింట్ గా చేసుకొని మద్యంలో క్వార్టర్ బాటిల్ రేట్లు తగ్గిస్తాము, నాణ్యమైన మద్యం మీకు అందిస్తాము అని చెప్పడం. మద్యమే నాణ్యమైనది, నాణ్యమైన మద్యం అందించడం ఏమిటి? ఇవన్నీ ఎలక్షన్ ప్రసంగాల్లో నాయకులు ఆంధ్రప్రదేశ్లోనే బహుశా ఇట్లాంటి ప్రసంగాలు చేసాం, మనం విని ఉన్నాము. మరి ఈ దరిద్రం అంతా కూడా ఎట్లా కొనసాగిస్తారు? ఇంకొక పాయింట్ చెప్పండి. ఇప్పుడు 3 నెలలుగా నడుస్తోంది కదా, అంతకుముందు ఆ బ్రాండ్లు ఈ బ్రాండ్లని అబద్ధ ప్రచారం చేశారు. ఆయన టైంలో వచ్చినాయని కూడా జగన్ గారి బ్రాండ్లని ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ బ్రాండ్లే ఎట్లా కొనసాగిస్తున్నారు? ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి బ్రాండ్లు అయిపోయినాయా? వాటిలో ఎక్కడైనా కొన్ని కొత్తవి తీసుకొచ్చారంటే కానీ పాతాటిని అట్లాగే కొనసాగిస్తున్నారు కదా. ఏమిటి దాని అర్థం? మరి అబద్ధాలు చెప్పినట్లా, మళ్ళీ చీప్ లిక్కర్ తీసుకొస్తామని కూడా చెబుతున్నారు. చీప్ లిక్కర్ కూడా 2019 జనవరి ఫిబ్రవరిలో జీవో తీసుకొచ్చి ఈ కొత్త బ్రాండ్లన్నీ కూడా రాష్ట్రంలోకి అనుమతించారు చంద్రబాబు. అదే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి కొనసాగించారు. దాన్ని వ్యతిరేకించలేదు, దాన్ని మార్పు చేయలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం వైపు రాష్ట్రాన్ని నడిపించాలి అని చెప్పి మద్యం రేట్లు పెంచాడు, టైమింగ్లు తగ్గించాడు, తర్వాత షాపుల సంఖ్య తగ్గించారు. సో అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టి మద్యం అనే ఆదాయ వనరు అని కాకుండా మద్యం అనేది మనం నియంత్రించాలి, నిషేధాన్ని వైపు జనాన్ని నడిపించాలి అని చెప్పి మనుషులకి అందుబాటులో లేకుండా మద్యం తాగే వాళ్ళకి 15 కిలోమీటర్ల 20 కిలోమీటర్ల దూరంలో మద్యం ఉండేది. రోజు పోయి అంత దూరం పోయి రాలేక ఆగారు. మద్యం వినియోగం తగ్గింది.
రేట్లు పెంచడం వల్ల ఆదాయం పెరిగిందేమో కానీ మద్యం వినియోగం అయితే గత 5 సంవత్సరాల్లో చాలా వరకు గణనీయంగా తగ్గింది. దీనివల్ల కుటుంబాల్లో తగువులు, రాత్రిపూట తగువులు అనేవి లేకుండా పోయినాయి. రైట్. అయితే ఇప్పుడు మద్యం గ్రామం దగ్గరకు వచ్చేస్తుంది. గ్రామాలకే, ప్రతి గ్రామానికి బెల్ట్ షాపుల రూపంలో వచ్చేస్తుంది. అది ఇంటి పక్కనే ఉంటుంది కాబట్టి వెళ్తాడు, క్వార్టర్ తెచ్చుకుంటాడు, తాగేసి పెళ్ళాన్ని కొడుతూ ఉంటాడు. ఇదంతా జరుగుతూ ఉంటుంది. 5 ఏళ్ళు చూస్తూ ఉండాల్సిందే మనం. రైట్. మురళి గారు చెప్పండి, ఏమిటి మద్యం తిరుపతి, ఒక్క నిమిషం, ఇద్దరు కాలర్స్ ఉన్నారు. మహాబలేశ్వర్ గారు అనంతపూర్ నుంచి చెప్పండి, మద్యం ఇప్పుడు ఊరూరా పారే పరిస్థితి రాబోతోందా? ఎట్లా దీన్ని ఈ పరిస్థితిని మీరు ఎట్లా చూస్తారు? సార్ నమస్తే సార్. అక్కడ ప్యానల్లో ఉండే వాళ్ళందరికీ నమస్కారం. నమస్కారం సార్. మీ షోని అయితే 2007 నుంచి చూస్తూనే ఉన్నాను సార్. బాగానే చేస్తున్నారు సార్. ఇంకోటి, అది మద్యం అని పిల్లల్ని అంతా చెడబెడుతున్నాడు సార్. జగన్ అన్న ఏదో అంతో ఇంతో కంట్రోల్ చేసుకుంటా 30 రూపాయలకి ఇల్లు, 30 రూపాయలకి మద్యం ఇస్తాము. సోము వీర్రాజు 35 రూపాయలకి మద్యం ఇస్తాము. ఇతను వచ్చి 90 రూపాయలకి ఇస్తాను. అన్ని నా బ్రాండ్లు కాదు, అది కాదు, ఇది కాదు అని మళ్ళీ అదే బ్రాండ్ లో కంటిన్యూ చేస్తున్నాడు. ఓకే. మరి ప్రజలు ఎట్లా ఫీల్ అవుతారు? ప్రజలు మరి మళ్ళీ ఇళ్ల మధ్య, జనావాసాల మధ్య ఈ షాపులు వచ్చే అవకాశం ఉంది కదా, మరి ఊరు బయట పెట్టుకోండి అని ఎక్కడ కండిషన్ పెట్టినట్లేరు నాకు తెలిసి. ఒకవేళ పెట్టుంటే పర్వాలేదు, కొంత బెటరు. కానీ ఈ మరి ప్రైవేట్ వాళ్ళు ఆ ఊరు బయట ఎందుకు పెట్టుకుంటారు? ఊరు మధ్యలోనే పెడతారు కదా. ఇది జనానికి మంచిదేనా కాదా? అసలు ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? తాగుబోతులకు మాత్రం సంతోషంగా ఉంటుందా? అవును సార్, అవును సార్. తాగుబోతులకు మాత్రం సంతోషం అంటే ఎగిరి గంతులేస్తున్నారు. దీని నుంచి సంసారాలంతా చెడపోతాయి. సో ఆంధ్రప్రదేశ్ మద్యం సమాజం వైపు వెళుతోందంటారు. రైట్. సుధాకర్ గారు రాజమండ్రి నుంచి. నమస్కారం కొమ్మినేని గారు. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే, మీలాగే సంస్కారవంతంగా మాట్లాడే ప్యానలిస్టులే మీరు పెట్టుకుంటారు. అవును. మన గోపి గారు ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే, ఆయన అమాయకత్వానికి నేను బాధపడుతున్నాను. ఏంటంటే అమాయకత్వమేనండి. ఎందుకంటే ఈ 3 నెలలు అయిపోయినా సరే ఇంకా వాలంటీర్ల విషయం ఏమి తేల్చలేదు. 10,000 ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అని వారు అంటున్నారు. ఇప్పుడు అసలు 10,000 అంటే దేవుడు ఎరగండి. ఫస్ట్ నెల పెన్షన్లు ఇచ్చిన వెంటనే ఏమన్నాడండి, అసలు వాలంటీర్లు అవసరం లేకుండానే మేము ఇచ్చేసాం, ఒక్క రోజులో ఇచ్చేసామని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు. ఆ విషయంలో నా గోపి గారు మర్చిపోయినట్టున్నారండి. ఈ మీడియా విషయం, ఇది మన ఈ మద్యం విషయం వచ్చేసరికి ఈ ఊరు చివర ఎవరు పెడతారు? ఊరు చివర పెడితే అక్కడ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా పోలీసులు చెక్ చేస్తారు. పోలీసులు చెక్ చేస్తే వీళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్ లో మళ్ళీ 3,000 వాళ్ళకి ఖచ్చితంగా ఫైన్ తగులుతుందండి. ఇక్కడ ఈ పరిస్థితి ఇళ్ల మధ్యనే మళ్ళీ వీధికి 2-3 బెల్ట్ షాపులు వస్తాయండి. అందులో డౌట్ లేదా? రైట్. థ్యాంక్ యూ. మురళి గారు చెప్పండి, తిరుపతిలో హయ్యెస్ట్ నెంబర్, అంటే తిరుపతి జిల్లాలోనో తిరుపతిలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ మద్యం షాపులు వచ్చినాయంట. ఇక ఏమిటి ఈ పరిణామం? ఇక మన మిత్రులు చెబుతున్నారు బెల్ట్ షాపులు విచ్చలవిడిగా వస్తాయని. ఈ పాలసీని సమర్థిస్తారా లేక వ్యతిరేకిస్తారా? సార్ నమస్కారం. నమస్కారం కొమ్మినేని గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి మద్యం విధానం మీద మేము పార్టీగా ఏంది మా అభిప్రాయం అనేది ఇంకా ప్రకటించలేదు, ప్రకటిస్తారు. ఓకే. కానీ గత అనుభవాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే బెల్ట్ షాపులు చాలా పెద్ద ఎత్తున వచ్చాయి. ఆ సందర్భంలో మధ్యాంధ్రప్రదేశ్ అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినటువంటి విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే బూర్జువా పార్టీలు ఏదైనా, అది వైసీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేదా ఇతరత్ర అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తే మద్యం అనేది ఒక ఆదాయ వనరుగా మారిపోయింది. ఇప్పుడు గోపి గారు చెప్పారు, గతంలో ఉన్నటువంటి విధానం చాలా గొప్పగా ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి విధానం సమంజసమైనటువంటిదిగా లేదు అని చెప్పి నేను దీంతో ఏకీభావంగా లేను. కారణం ఏమంటే గతంలోనైనా ప్రస్తుతమైనా
మద్యం అనేది ఒక ఆదాయ వనరుగా మార్చుకొని దాన్ని ఒక సామాజిక సమస్యగా దృష్టిలో పెట్టుకోకుండా ఆ సమస్య పరిష్కారానికి ఏమి చేయాలన్నటువంటి దాన్ని వదిలేసి అనేక కారణాలు కావచ్చు, అప్పులు పాలైపోవడము, లేకపోతే ఇతరత్ర రకరకాల సమస్యలు కారణం కావచ్చు, ఏదైనప్పటికీ మద్యమే ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా మారిపోతున్నటువంటి క్రమం ఈ రోజు కాదు. మనము గత అనేక ఏళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి మద్యం వినియోగం అనేది చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సాధారణ ప్రజానీకంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు, పెరుగుతున్నటువంటి ధరలు ఒకవైపున, కొనుగోలు శక్తి లేనటువంటి పరిస్థితి ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి మరొక వైపున, ఈ నేపథ్యంలో కుటుంబంలో ఒకరు పనిచేస్తే బతకలేనంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి రోజుల్లో ఇట్లాంటి మద్యానికి బానిసలైపోయి ఉదయం నుంచి సాయంత్రం దాకా మహిళలు కష్టపడి డబ్బులు సంపాదిస్తే బలవంతంగా దౌర్జన్యం చేసి డబ్బులు తీసుకొని వెళ్ళి తాగేసి వచ్చి మళ్ళీ కొట్టే కార్యక్రమాన్ని చూస్తున్నాం. అనేక కుటుంబాల్లో మేము చూస్తుంటాం. గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ముఖ్యంగా కష్టజీవుల్లో పేదల్లో ఇదొక తీవ్రమైనటువంటి సమస్యగా ఉంది. ఇట్లాంటి సమస్యని పరిష్కారం చేయడంలో ఇది ఒక సామాజిక సమస్య, దీన్ని ఏ రకంగా పరిష్కరించాలన్నటువంటి దృష్టి లేదు గతంలో కానీ ఇప్పుడు కానీ. దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. అంటే అట్లా కాదు, మీరు జనరల్ గా మాట్లాడుతున్నారు, సంతోషం, బాగానే ఉంది, నాకేం అభ్యంతరం లేదు. అయితే చంద్రబాబు గారు ఎలక్షన్ ప్రచారంలో తమ్ముళ్ళు ఒక పెగ్గేసుకుంటే తప్పే ఉందని ప్రచారం చేశారు కదా, మద్యం తాగండి అని ప్రచారం చేశారు కదా. ఇప్పుడు ఆయన మద్యాన్ని జనావాసాల మధ్య తీసుకొస్తున్నారు. దీన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? మళ్ళీ బెల్ట్ షాపులు వస్తాయనుకుంటున్నారా, రావనుకుంటున్నారా? లిక్కర్ సిండికేట్లకి టీడీపీ అధికారంలో ఉన్న వాళ్ళతోటే కదా జనరల్గా వాళ్ళు కలిసేది. ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్ షాపులు కాబట్టి వాళ్ళు ఎవరు ఆ సిండికేట్లకు అవకాశం లేదని అనుకోవాలి. ఇప్పుడు మరి సిండికేట్లు రాజకీయ నాయకులు కలిసి మళ్ళీ దోచుకుంటారా, లేదు అందుబాటులో సరసమైన ధరలకు నిజంగానే అందుబాటులో ఉంచుతారా? ఈ పాయింట్ల మీద మీ అభిప్రాయం చెప్పండి దయచేసి. ఏం సార్, ప్రభుత్వం చేతిలో ఉండేటప్పుడు ఏ రకంగా ఉంటుంది, ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి పోతే ఏ రకంగా ఉంటుంది, మనకు అనేక అనుభవాలు ఉన్నాయి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ ప్రయోగం తమ వాళ్ళతో సంతృప్తి పరచుకోవడానికి అనే విషయం మనకు చాలా స్పష్టంగా, నేను అదే కదా చెప్పాను. బుర్జువా పార్టీలు అనుసరించే పద్ధతి ఒక సిండికేట్ గా ఏర్పడడం అనేది ఒక ధోరణి. ఇది వీళ్ళందరూ ఎన్నికల్లో కోటాను కోట్లు డబ్బులు ఖర్చు పెడతారు, ఆ తర్వాత సంపాదన మీద పడతారు. అంత మునుపు ఇసుక మీద అదే జరిగింది. ఇప్పుడు ఉచిత ఇసుక అన్నారు. ఉచిత ఇసుక ఏమైనా ఎక్కడైనా దొరుకుతా ఉందా? ఉచిత ఇసుక లేదు. గతంలో ఏ రేటుకి అయితే ఇస్తున్నారో దానికంటే అదనంగా ఈ రోజు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏం ఉచిత ఇసుక ఏమైపోయిందని అడిగితే రవాణా ఛార్జీలు అంటారు, ఇంకేదో ఛార్జీలు అంటారు. మొత్తం మీద ఏంటంటే గతం కంటే దారుణమైనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో నెలకొని ఉందనేది ఒక్క ఇసుక తింటూనే మనం చూడొచ్చు. దీనికంటే భిన్నంగా మద్యం విధానం ఉంటుందని నేనేం అనుకోవడంలా. గతానికంటే కూడా ఇంకా విచ్చలవిడితనం వస్తుంది, బెల్ట్ షాపులు పెరుగుతాయి, లేదా రకరకాల సమస్యలు వస్తాయి, పేదల్లో ఇబ్బందులు మరింత పెరుగుతాయని దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. నేను ముందుగానే ఊహించి బెల్ట్ షాపులు వస్తాయా రావా అనే విషయం మీద నేను వ్యాఖ్యానించలేను. కానీ ఇట్లాంటి ధోరణులకు వ్యతిరేకంగా ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. అట్లా అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి దయచేసి. ఇప్పుడు జనం ఓట్లేశారు కదా, తమ్ముళ్ళు మీరు సాయంత్రం పూట తాగరా, పెగ్గేసుకుంటే తప్పేంటని చెప్పిన చంద్రబాబు గారికి ఓట్లేశారంటే ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్ చేయమని జనం కోరినట్లు కాదా? మరి జనం తప్పు కూడా లేదంటారా? జనం మందు మీద ప్రచారం చేస్తే ఓట్లేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కనపడి ఉంటుంది బహుశా. నేనైతే అట్లా అనుకోవడం లేదు సార్. కేవలం ఆయన ఏదో సాయంత్రం అయితే మందు వేస్తాం, మీకు తక్కువ ధరకి మేము మందు ఇస్తాం కాబట్టి మాకు ఓట్లు ఏంటంటే పొలమని జనం వచ్చి ఓట్లు వేసారని అనుకోను. జనం ఓట్లు వేయడానికి, ఓడిపోవడానికి లేదా గెలవడానికి ఇది ఒకటే అంశం అని కూడా నేనేం భావించను. రకరకాల సమస్యల్లో ఇదొక అంశం. ఈ అంశంని చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఉపయోగపెట్టుకున్నాడా లేదా అనేది కూడా నాకేమంత స్పష్టత లేదు. ఒకటి ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏమనంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టడం అనేది ఇది మరింత ఉధృతం అవుతుంది, దాంట్లో ఏం సందేహం లేదు. మధ్యాంధ్రప్రదేశ్ గా అవుతుందా లేదా అనేది చూద్దాం మనం ఆచరణలో. కానీ ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పోయిన తర్వాత ఇప్పుడు పెడుతున్నటువంటి సిస్టమ్ కూడా షాపులన్నీ పెంచారు. గతంలో ఉన్న దానికంటే ఎక్కువ షాపులు ఇస్తున్నారు. అదే మాదిరి గీత కార్మికులకి ఇవ్వాల్సింది అదనంగా ఇవ్వబోతున్నామని చెప్పారు. ఇవి కాకుండా తిరుపతి మినహా మిగిలిన ప్రధానమైనటువంటి కార్పొరేషన్లో మాల్స్ నే పెట్టబోతున్నాం అని చెప్పారు. ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా మద్యాన్ని విచ్చలవిడి వినియోగానికి ఎలైట్ షాపులని రాబోతున్నాయి. మరి వాటిలో ఏముంటాయో
అదే నాకేం తెలియదు ఇవన్నీ, మాకెప్పుడు ఈ రకమైన వాటితో సంబంధం లేదు కాబట్టి ఏ బ్రాండ్లు వస్తాయి ఏం పోతాయి, గతంలో ఉన్న బ్రాండ్ ఏంది, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఏ రకంగానూ సమర్థనీయం కానటువంటి విషయాలు. వీటిల్లో అంటే వాళ్ళకి కాదుగా, ఇప్పుడు జనం చంద్రబాబు గారు చెప్పుకోవడానికి, పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంది కదా. జనం మేము ఈ పాయింట్ చెబితే ఓట్లు వేశారు, మరి వాళ్ళకి మేము మందు తక్కువ ధరకి సరఫరా చేయాలి కదా, ఇంటింటికి సరఫరా చేయాలి కదా, మిగతా సంగతులు విద్య ఇవన్నీ పక్కన వైద్యం వీటన్నిటిని వాటికి ఓట్లే లేదు కదా జగన్ గారు చేసినప్పుడు అని వాళ్ళు వాదించుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. సూపర్ 6ని పక్కన తోసేసి దీన్ని మాత్రం ముందుకు తీసుకొస్తున్నారు కదా. సార్ మద్యం కోసమే ఇప్పుడు ఇంత గెలుపు వస్తుందని తెలుగుదేశం వాళ్ళు ఊహించలేదు, ఇంత దారుణమైన ఓటమి వస్తుందని చెప్పి వైసీపీ వాళ్ళు ఊహించలేదు. ఎన్నో విశ్లేషణలు జరిగినాయి, ఎన్నో సర్వేలు వచ్చినాయి, ఎన్నో ఇదైనాయి. ఇప్పుడు జనము చాలా విషయాల్లో చాలా సీరియస్ గా తీసుకున్నారు. అదొకటే కాదు, మొత్తం ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నటువంటి గతంలో ఉన్న అనేక సమస్యల్ని సీరియస్ గా తీసుకున్నారు. ఇది అంచనా ఎవరికి లేదు. ఏమన్నా ఆ విషయంలో నేను కొంత విభేదిస్తాను, దాని మీద మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఈవీఎంలు ఎలా మేనేజ్ అయినాయి, మొన్న ఒంగోలు అనుభవం కానీ విజయనగరం అనుభవం కానీ చూసిన తర్వాత నాకు ఆ విషయంలో క్లారిటీ వచ్చింది. దయచేసి ఆ విషయంలో చర్చలోకి వెళ్తే చాలా అవుతుంది. ఈ ఫైనల్ గా ఒక మాట చెప్పండి. ఇప్పుడు 2019లో కూడా అదే చర్చ జరిగింది కదా సార్, ఈవీఎం చర్చ. అట్లా కాదు, అది వేరే చర్చ, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మీకు ఈవీఎంల మీద నమ్మకం ఉంటే నేను కూడా మొన్నటిదాకా నమ్మేవాడిని. కానీ ఎప్పుడైతే ఒంగోలులో అట్లా ఇంతవరకు అది మాక్ పాలింగ్ చేస్తామని చెప్పి పనిగట్టుకుని అది చేయకుండా వీవీప్యాట్ స్లిప్పులు అయితే ఎప్పుడైతే లెక్క పెట్టలేదో అప్పుడు నాకు ఇది ఖచ్చితంగా మేనేజబుల్ అనేటువంటి అభిప్రాయం వచ్చింది. అయినా దాని జోలికి వద్దులేండి, ఇప్పుడు ఆ ఇష్యూస్ ఫైనల్ గా ఈ మద్య నియంత్రణకి మీ పార్టీ పరంగా కానీ మీ పరంగా కానీ ఏం చేస్తారు ఒక మాట చెప్పండి. మీ శివశంకర్ గారు కూడా ఒక్క సెకండ్ నేను చెప్తాను. గతానికి సంబంధించి వ్యాఖ్యానం కాదు. ఇప్పుడు కొమ్మినేని గారు, మీరు ఆంధ్ర రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి ఒక రకంగా పాత్రికేయుల్లో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు నాకు తెలుసు, చాలా ఏళ్ళుగా నేను చూస్తాను. ఇప్పుడు ఇంత మునిపే జడా శ్రావణ్ కుమార్ గారితో ఒక వీడియో మీరు చూపించారు. మీడియా రంగంలో వస్తున్నటువంటి పొరపాటు ధోరణులు, దీన్ని అది మీకు మినహాయింపు అని నేను అనుకోవడం లేదు, లేదా ఇతరులకి మినహాయింపు అని అనుకోవడం. ప్రజా సమస్యల్ని నిష్పక్షపాతంగా డిస్కస్ చేసే ధోరణి కానీ, లేదంటే ఉన్నది ఉన్నట్టుగా ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది, ఆ విషయాలను కొన్ని పత్రికలు పూర్తిగా అసలు మాట మాత్రంగా కూడా మాట్లాడలా. కాదు మీరు ఈ మాట అన్నారు కదా, నేను పలానా తప్పు మాట్లాడానని చెప్పండి. ఇందాక నేను మీరు విన్నారో లేదో, మద్య నిషేధం అమలు చేయలేదు అని చెప్పాను తప్ప అయిపోయిందని చెప్పానా? చెప్పలేదు కదా. ఇప్పుడు మీరు మాట్లాడటానికి నేను అభ్యంతరం చెప్పానా? చెప్పలేదు కదా. అందరితోటి నన్ను కూడా పోలిస్తే మీ ఇష్టం, మీ అది విజ్ఞతకు వదిలేస్తున్నాను. కానీ నాకు వీలైనంత మేరకు ఎక్కడ సాధ్యమైనంత వరకు నిష్పక్షపాతంగా వెళ్ళాలి. రెండో వర్షం నేరుగా తప్పు పట్టడం లేదు, మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారు. మీకు ఈ విషయాలన్నీ స్పష్టంగా తెలుసు. యాజమాన్యాలు విధానాలు నిర్ణయిస్తారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మీరు పొరపాటు పడుతున్నారు. నేను ఒక్క మాట చెబుతాను దయచేసి. నేను ఇక్కడ చేరిన ఇప్పటికి 8 ఏళ్ళు దాటింది. ఒక్కరోజు కూడా అన్న మీరు ఇట్లా చేస్తున్నారే అట్లా చేస్తున్నారే అన్నడూ నన్ను ప్రశ్నించలేదు, అడగను లేదు. నేను ఏ రకంగా చేసుకెళ్ళినా, నేను అవసరమైతే వైసీపీ వాళ్ళని విమర్శించినా, మీరు తప్పు చేస్తున్నారని చెప్పినా కూడా ఎవ్వరు నన్ను తప్పు పట్టలేదు. కాబట్టి మీరు మీ ఇష్టం, మీరు అనుకోవచ్చు. సహజంగా ఆ మాటకు వస్తే ప్రజాశక్తిలో ఏం జరుగుతుంది అనేది కూడా సిపిఎం పార్టీ కదా, మరి అక్కడ పూర్తిగా అనుకూలంగానే వెళ్తారా లేదా అనేది వేరే విషయం. కానీ నా వరకు నాకైతే పూర్తి స్వేచ్ఛ ఇచ్చారనే సంగతి మీ దృష్టికి తీసుకొస్తున్నాను తప్పితే నేనేమి మీతోటి విభేదించట్లేదు. ఆ పత్రికలు ఎట్లా రాస్తాయో నేననేది కూడా అదే. బుగ్గన రాజేంద్రనాథ్ గారే మాజీ ఆర్థిక మంత్రి ఏమని చెప్పారు, ఈ రోజు రాష్ట్రంలో ఏ పత్రికను నమ్మలేని పరిస్థితి వచ్చింది, ఏ మీడియాను నమ్మలేని పరిస్థితి వచ్చింది, ఒక ప్రజాశక్తి మాత్రమే స్పష్టంగా ఈ రోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి రాజేంద్రనాథ్ గారు చెప్పారు. నేను కాదని చెప్పి సిపిఎం విధానాలకు వ్యతిరేకంగా రాయమనండి. ప్రజాశక్తి ఇండిపెండెంట్ పత్రికలు కాదు. ఇక్కడ పాయింట్ అంటే నేను ప్రజాశక్తిని తప్పుపట్టట్లా. ఎస్ మాది ఫలానా అని చెప్పి రాస్తే తప్పు కాదు. కానీ ఇండిపెండెంట్ పత్రికలు అనే ఒక పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేసుకుంటూ ఆ ముసుగులో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి చేస్తున్న ఘోరమైనటువంటి తప్పుదాలని జనం గమనించాలని మాత్రమే నేను అనేక సందర్భాలు చూపించాను కూడా. వాళ్ళు చెప్పినటువంటి అబద్ధం, వాళ్ళు చెప్పిన వాస్తవం, వాళ్ళు చెప్పిన అబద్ధం, అది వేరే చర్చలండి. మళ్ళీ టైం అంతా మన రీడ్ అవుతుంది. దయచేసి ఏమనుకోమాకండి. శేష్ కుమార్ గారు ఈస్ట్ గోదావరి నుంచి. శేష్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. సంక్షిప్తం.
మద్యం ఈ మీద మద్య విషయంలో జగన్ గారు ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తే అవును ఆయన మన ప్రజల చేత మద్యం తాగించడం మానిపించాలని చెప్పి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారండి ఆయన. అవును ఈ మద్యం మీద వచ్చే ఆదాయం ఈ సిండికేట్లకు పోకుండా ప్రభుత్వానికే ఉండాలని చెప్పి ఆయన ప్రభుత్వ ఆధీనంలోని లిమిటెడ్ గా షాపులు నడిపించి ఓకే ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించారండి దాంట్లో. రైట్. ఈవేళ వీళ్ళందరినీ కూడా ఇప్పుడేం జరగబోతుందో చెప్పండి, ఇప్పుడేం జరగబోతుందో సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి, ఇంకా శివశంకర్ గారు మాట్లాడండి. ఇప్పుడండి ఈ ప్రభుత్వం పూర్తిగా అభద్రతా భావంతో ఉందండి. రైట్. ఏ రోజు ఈవీఎంల విషయం బయటపడుతుందో, మనం బయటకు పోవాలో, ఏ రోజు ఈ సూపర్ 6 మీద ప్రజల రోడ్లెక్కి ఇది ప్రజాప్రతినిధుల మీద వెంట పడతారో అని భయంతో ఉండి వీళ్ళు ఎంత తొందరగా డైవర్షన్ పాలిటిక్స్ లోకి వెళ్ళిందంటారు. అంత మంచిది అనే భావంతో ఉన్నారండి. వీళ్ళంతా తెప్పించి ప్రజలకు సేవ చేద్దామని ఉద్దేశం వీళ్ళకి ఎంత మాత్రం లేదండి. థ్యాంక్ యూ. రాజేంద్ర గారు హైదరాబాద్ నుంచి, హైదరాబాద్తో పోటీ పడే విధంగా ఆంధ్రప్రదేశ్లోకి మద్యం రాబోతుందంట, మీరేమంటారు? నమస్తే సార్. పెద్దలకు మీకు సార్, ఇప్పుడు మురళి గారు మద్యపానం మీద మేము మద్యం మీద డిసిజన్ తీసుకోలేదు అంటే వీళ్ళు ఏందన్నట్టు వీళ్ళ ఆలోచన ఎట్లుంటది అంటే, రేపు చంద్రబాబు గారు మేము కలిసొచ్చే పార్టీల సలహాలు తీసుకుంటామంటే వాళ్ళతో కలుస్తారు, మద్యం పాలైతే పర్ఫెక్ట్ ఉంటది అన్నట్టు. వీళ్ళు ఎట్లా న్యూట్రల్ లో ఉంటారో అర్థం కాదు. జగన్ గారు మద్య నిషేధం అనే మాట మాట్లాడింది వాస్తవమే, కానీ మద్య నిషేధం కాకుండా మద్యం మీద ఇంత విప్లవాత్మక మార్పులు తెచ్చి దాన్ని కట్టడి చేస్తేనే 99కే మద్యం ఇస్తామని ఒక తప్పుడు ప్రచారం చేసి ఈ విధంగా చేస్తే, పూర్తిగా మద్యపాన నిషేధం గిట్ట జగన్ గారు తీసుకొస్తే ఒక మాఫియాను తయారు చేసేవారు చంద్రబాబు. ఇది ఎందుకు అర్థం చేసుకోరో ఈ సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు. పర్వాలేదు, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తారు. సార్, ఇప్పుడు మంచి నిర్ణయాన్ని మంచిగా ఒప్పుకోవాలి సార్. వీళ్ళు ప్రజలకు మేలు చేస్తాండ్రా సిపిఎం వాళ్ళు, ప్రజలకు కీడు చేస్తాండ్రా అని ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకోలేదు మేము అని అంటే దాని అర్థం ఏంటో కలిసిపోతారు వాళ్ళతో. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తారు, తప్పు మనం తప్పు పట్టకూడదు. మీ అభిప్రాయం మీరు చెప్పండి. రైట్. శివశంకర్ గారు చెప్పండి, ఏమిటి మద్య విధానం, ఏం జరగబోతోంది, ఏమిటి మీ అంచనాలు ఏమిటి? ఇప్పుడు మురళి గారు చెప్పింది ఉన్నారు, గోపి గారు చెప్పింది ఉన్నారు, మీరేమంటారు? ఒకటి సార్, ఈరోజు గాంధీ జయంతి రోజు దేశంలో ఏ రాష్ట్రమైనా, దేశంలో ప్రభుత్వమైనా కూడాను ఏదైనా కూడాను గ్రామీణాభివృద్ధికి తోడ్పడుతూ ప్రజలకు మంచి చేసే విధంగా కార్యక్రమాలు చేపడతారు. గతంలో చూసాము, జగన్మోహన్ రెడ్డి గారు వస్తానే గ్రామ సచివాలయ వ్యవస్థ, వార్డు వ్యవస్థ పెట్టించేసి, వాలంటరీ వ్యవస్థ పెట్టించేసి ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లేసి 541 సర్వీసులు జనాలకి ఇబ్బందులు లేకుండా వాలంటీర్ల ద్వారా ముసలి వాళ్ళకు పెన్షన్ దగ్గర నుంచి, రైతుల నుంచి రైతు భరోసా కేంద్రాలు పెట్టి అద్భుతమైనటువంటి అభివృద్ధి కానీ, ప్రజాకాంక్ష కానీ, ప్రజా సంక్షేమం కానీ కోరుకున్నారు. కానీ విచిత్రంగా ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి పురస్కరంగా మీరన్నట్టు ఇందాక ఏదో సంక్రాంతికో, క్రిస్మస్కో, లేకపోతే ఇయర్ ఎండ్ సేల్స్ పెడతారు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, లేకపోతే కనుక ఏదైనా షాప్ లో కొంటే 1000 రూపాయలకు కొంటే 2000 ఫ్రీ అన్నట్టు విధంగా ఒక బంపర్ ఆఫర్ పెడుతూ ఈరోజు 99కే మద్యం అనేసి ఒక ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి ఆ యొక్క వ్యవస్థలని గతంలో ఎలా ఉంది చూసాము. 2019 ముందు ఇదే ప్రభుత్వము, చంద్రబాబు గారి ప్రభుత్వము సిండికేట్ అయ్యేసి వారి యొక్క నాయకులకి, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళే మద్యం షాపులు నడుపుతూ విచ్చలబెడిగా సమయాల్లో కూడా లేకుండా 4498 షాపులు, గుర్తుపెట్టుకోవాలి, మేము ప్రభుత్వం వచ్చే లోపల 4498 మద్యం షాపులు పెట్టి 44600 బెల్ట్ షాపులు, అంటే ప్రతి 100 ఇళ్లకు ఒక బెల్ట్ షాప్ పెట్టే విధంగా వాళ్ళు విచ్చలవిడిగా పెట్టి నాటుసారా విచ్చలవిడిగా కాలుస్తూ ప్రజల ఆరోగ్యాన్నితో, అదేవిధంగా ప్రజల యొక్క ప్యాకెట్ ని, మనీని అంతా కూడా ఏ విధంగా దోచుకున్నారనేటువంటిది మనం చూసాము. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రావడము, ఈ యొక్క ప్రైవేట్ వ్యక్తుల చేతిలో మద్యం ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముతారు, వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి బెల్ట్ షాపులు వస్తాయి, నాటుసారా కూడా అమ్ముతారు అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వమే ఆ పార్టీ నాయకులకు ఎవరు కూడాను ఒత్తిళ్లకు లొంగకుండా పార్టీ నాయకులకు నచ్చజెప్పి ఇది ప్రభుత్వం అనేటువంటి చేస్తేనే ప్రజల సంక్షేమం బాగుంటది, ఆరోగ్యం బాగుంటుందని దశల వారీగా ఏదైతే 4498 షాపులు ఉన్నాయో మా ప్రభుత్వం 2024 దిగే లోపల 2900 షాపులకి, అంటే దాదాపు 1600 షాపుల్ని కుదిస్తూ
ప్రభుత్వమే నిర్ణీత సమయాల్లో ఎంతవరకు 11 గంటలకు ఓపెన్ చేస్తే రాత్రి 8 గంటలకు బంద్ చేసేవాళ్ళు. మీకు తెలుసు సార్, ప్రైవేట్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ, ప్రభుత్వ స్కూల్స్ కానీ, ఏదైనా ప్రభుత్వ కార్యాలయాలు నిక్కచ్చిగా సమయాన్ని పాటిస్తూ ఆ సమయం క్లోజ్ చేసుకుని ప్రభుత్వ అధికారులందరూ కూడా ఇంటికి వెళ్తారు. కానీ ప్రైవేట్ వ్యాపారాలు ఎలా ఉంటాయి? తెల్లవారుజామున ఓపెన్ చేసేసి అర్ధరాత్రి వరకు నడుపుతూనే ఉంటారు. ఎందుకంటే వ్యాపారము లాభాపేక్ష వాళ్ళ యొక్క దృష్టి కాబట్టి ఈ రోజు సమయాలను కూడా చేంజ్ చేసేసి షాపుల సంఖ్యను పెంచుతూ మొదటి దశలోనే 3,500 షాపులట మొదటి దశలోనే. ఇక కమింగ్ ఈ 5 ఏళ్లలో ఎన్ని షాపులు వస్తాయి, ఎన్ని బెల్ట్ షాపులు వస్తాయి, ఎన్ని నాటుసారా వ్యాపారులు ముందుకు వస్తారనేటువంటిది ఊహించుకోవచ్చు. ఎందుకంటే గత అనుభవం కాబట్టి ప్రజలకి, మీకు, మాకు, అందరికీ. ఈ రోజు వాళ్ళు చేసేటువంటిది ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకు అంటే అఫీషియల్ గానే, అంటే అది 11 వరకు 12 వరకు ఎంతకైనా అమ్ముకోవచ్చు. 10 వరకు, అదే 10 గంటల వరకు అంట, 10 గంటల వరకు, రాత్రి 10 గంటల వరకు, ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు అఫీషియల్ గా. అంటే అనఫీషియల్ గా ఎంతవరకు అమ్ముతారో వాళ్ళ మీద నియంత్రణ ఎక్కడ వస్తుంది? ప్రైవేట్ వ్యాపారాలు కదా. 10 గంటలు హైదరాబాద్, అక్కడ మరి మొత్తం మీద నేనైతే ఎక్కడ చూశాను 10 గంటల సమయాలకు పెంచారు. ఓకే, గత ప్రభుత్వంలో వేసినటువంటి సమయానికి ఇప్పుడు సమయానికి పెంచారు. అవును. అయితే ఇక్కడ పాయింట్ కాదు, ఇక్కడ పాయింట్, ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే జగన్ గారేమో గవర్నమెంట్ షాపులు పెట్టి మొత్తం మీ పార్టీ వాళ్ళకి కార్యకర్తలకు అవకాశం లేకుండా చేశారు. చంద్రబాబు గారు ఇప్పుడు మళ్ళీ పార్టీ నేతలకి కార్యకర్తలకి మంచి లైవ్లీహుడ్ ఇస్తున్నారు, అంటే ఆ డబ్బు బాగా పోగు చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు, మరి వాళ్ళ సంపాదనకి అవకాశం ఇస్తున్నారు. మరి జగన్ గారు ఆ పని చేయలేదు కదా అని మీ వాళ్ళు అనుకోరా? ఖచ్చితంగా సార్, ఇది ఎఫెక్ట్ పడుతుంది. కానీ ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సంక్షేమము అభివృద్ధిని. కానీ ఇక్కడ ఈయన చెప్పిన మాట ఏంటంటే సంపద సృష్టిస్తా. జనాలు పాప అమాయకులు సంపద సృష్టిస్తే రాష్ట్రానికి అనుకున్నారు, రాష్ట్రానికి అప్పులతో సంపద సృష్టిస్తున్నాడు, అప్పుల సంపద. కానీ తన కార్యకర్తలకి, తన నాయకులకి ఈ విధంగా జన్మభూమి కమిటీల ద్వారా ఇండైరెక్ట్ గా వాళ్ళని తీసుకొని వచ్చేసి వాలంటరీ వ్యవస్థ రద్దు చేసేసి వాళ్ళకి సంపద సృష్టిస్తున్నాడు. ఈ రోజు నాయకులకు సంపద సృష్టిస్తున్నాడు. ఈ రోజు సిపిఎం మురళి అన్న మాట్లాడుతున్నాడు బూర్జువా పార్టీలని. అన్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూర్జువా పార్టీ అంటే మీరు అన్నట్టు తెలుగుదేశం లాగా సిండికేట్లు ఏర్పాటు చేసి ప్రైవేటు పరం చేసేసి మా నాయకులకు కూడా మా నాయకుడు ఇచ్చిండేవాడన్నా. బూర్జువా పార్టీ అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కోవలేకి రాదు. ప్రభుత్వమే ఎందుకు చేయాలి? ఇదే ఇంకో విధంగా సార్, ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే గతంలో 2019కి ముందు 10% కమిషన్ ఉంటే వాళ్ళ నాయకులకు కార్యకర్తలు పెంచాలని 20%. ఏది ఎలైట్ బ్రాండ్స్ కాదు అని చెప్పింది. వీర్లకు కూడా ప్రతి దానికి 20% కమిషన్, అంటే ప్రభుత్వ ఖజానంతా దోచి పార్టీ నాయకులకు పెట్టడానికి. ఈ రోజు పల్నాడు ఏరియాలో కావచ్చు, రాయలసీమ ఏరియాలో కావచ్చు సవాల్ కొడుతున్నారంట ప్రతి నాయకుడు. ఎవడే గాని లాటరీలో పాల్గొంటే, ఎవడే గాని టెండర్లో పాల్గొంటే వాళ్ళకి ఎవడు కూడా షాప్ అద్దెకివ్వడు, ఎక్సైజ్ అధికారులు సహకరించరు, మా దగ్గరకు వచ్చి మాకు ఇవ్వాల్సిందే అని సాక్షాత్తు ఆంధ్రజ్యోతిలో కూడా కథనాలు. ఈ విధంగా బూర్జువా పార్టీ అనేదైతే మురళి అన్నట్టు ఆ బూర్జువా లక్షణాలు కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజు ప్రైవేటు పరము చేస్తూ, ప్రైవేటు పరం అంటే అందరికీ అవకాశాలు ఇవ్వరు, కేవలము తెలుగుదేశం పార్టీ నాయకులకి వాళ్ళకు మాత్రమే చేసే విధంగా. జనసేన బీజేపీ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇస్తారు సార్. జనసేన బీజేపీలో 20% కమిషన్ 2%, 3% వాళ్ళకి కొట్టచ్చు, అట్లా ఇస్తారా? వాళ్ళు మేనేజ్ చేయొచ్చు. పంచుతా సాక్షాత్తు అదే సాక్షాత్తు పెన్షన్లు పంచుతుంటే జనసేన ప్రెసిడెంట్ వెళ్తే కాళ్ళతో తన్ని దెందలూరులో నువ్వెవడరా అని చెప్పి వాళ్ళు ఇచ్చేసి వాళ్ళు పెన్షన్ పంచారంట. న్యాయంగా చెప్పాలంటే ప్రెసిడెంట్ కి అంతో ఇంతో అధికారం ఉంటుంది, ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి. తెలుగుదేశం నాయకులని పంచడానికి ఇది ఏమన్నా తెలుగుదేశం హెరిటేజ్ నుంచి ఏమైనా ఇచ్చి పంచుతున్నారా? ప్రభుత్వ డబ్బులా లేకపోతే హెరిటేజ్ డబ్బులా లేదా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి పంచుతున్నారా? వాళ్ళెవరండి పంచడానికి పెన్షన్లను? వాలంటీర్లు అంటే గతంలో ప్రభుత్వ సహాయకులు కాబట్టి ప్రభుత్వ ఫైనల్ గా ఒక మాట చెప్పండి. మనం పురంధరేశ్వరి గారు పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఫైనల్ గా ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఈ పరిస్థితిని ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో స్పందిస్తాయా, లేదా మనం అందరం ఓట్లేసామని అనుకుంటున్నారు కాబట్టి తాగుబోతులంతా సమర్థించారు, తోగండి అని అప్పట్లోనే చెప్పాడు కాబట్టి ఇప్పుడు తప్పు పట్టడానికి లేని పరిస్థితి ఉంది అనుకుంటారా? ఖచ్చితంగా కాదు సార్. ఇది మీరు అన్నట్టు ఒక్క వ్యవహారమే కాదు, మందు చూసి ఓట్లేసేటువంటిది అనుకుంటే అమాయకత్వమే. 2% వస్తున్నాం, ఇదిగోండి మీ ఇంటికి డబ్బులు వస్తున్నాయి, ఇదిగోండి గ్యాస్, ఇదిగోండి ఉచిత ప్రయాణము, ఇదిగోండి 20,000 రైతులకి, ఇదిగోండి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 అని
సవాల్ పాట పాడి ప్రజల మైండ్ లో ఆకర్షించేసి ఈవీఎంలు మేనేజ్ చేసుకుని వచ్చినటువంటి వాళ్ళ వ్యవహారము ఈ మందుకు ఒక్కదానికి మనం ముడిపెట్టకూడదు. ఇంకొకటి 99 రూపాయలకే నాణ్యమైన మందు అంటున్నారా? ఏది ఇస్తారు సార్? నాటుసారా ఇస్తున్నారా, లేదా మ్యాన్షన్ హౌస్ ఇస్తారా, లేకపోతే రాయల్ స్టాక్ ఇస్తారా, లేకపోతే కనుక టీచర్స్ ఇస్తారా? ఏ మంది ఇస్తారు అది చెప్పాలి కదా. నా లిక్కర్ తీసుకొని వచ్చేసి ఏదో కేరళ ఓసి ఏదో 45 రూపాయలకి ఇంతకు ముందు ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారో మనం చూసాము. సిపిఎం నాయకులు కూడా ఇంకా ఎక్కువ దండాలు చేసి ఉండొచ్చు మాకంటే. ఎంతమంది ప్రాణాలు ఈరోజు 99 రూపాయలు ఏది ఇస్తున్నారు? రాయల్ స్టాక్ ఇస్తున్నావా, రాయల్ ఛాలెంజ్ ఇస్తున్నావా, టీచర్స్ ఇస్తున్నావా, లేకపోతే ఇంపీరియల్ రేట్లు ఎక్కువ ఉంటాయి. నాకు కాస్త అవగాహన తక్కువ. రేట్లు బాగా ఎక్కువ ఉంటాయి. 99 రూపాయలకి వాటిని ఇవ్వలేరా? అదే కదా సార్, ఆయన చెప్పిన దాన్ని బట్టి 99 రూపాయలకి ఫ్లాట్ రేట్ పెట్టి అవి ఇవ్వాలి. ఈ రోజు నాటు సార్ అమ్ముతే మీరు ఇవ్వడానికి ప్రజలను మోసం చేయడానికా? ఏదో ఆఫర్ ఉంటుంది సార్. ఒక షాప్ కి వెళ్తే మీకు రండి ఇది వచ్చి 90% ఆఫర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత 5, 6 జస్ట్ అమ్మడపోనేటి ఆడ పెడతాడు. వీటి మీదనే సార్ 90% ఫ్రీ, ఇవన్నీ న్యూ అరైవల్ బ్రాండ్, ఇవి 100% మీరు పే చేయాలి సార్ అంటారు. ఖచ్చితంగా అదే ఇక్కడ. ఈ రోజు నాణ్యమైనటువంటి మందు 99 రూపాయలు సరఫరా చేయలేరు సార్. ప్రజల ఆరోగ్యాలతో పాటు కావడానికి వాళ్ళ యొక్క డిస్టిలరీస్ కి, వాళ్ళకి సంబంధించిన డిస్టిలరీస్ లో ఆ యొక్క స్పిరిట్ ని పెట్టి కలర్ పోసేసి ఇవ్వడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? ప్రజల ఆరోగ్యాలని వాళ్ళ ప్రాణాలను పోవడానికి ఉంటున్నారా? మరి నిన్న ఆడెక్క పత్తికొండలో మాట్లాడుతున్నాడు ఆయన. భార్యలదే బాధ్యత అంట. అంటే నేను విచ్చలబడిగా మందు దాపుతా, నా నాయకులు అమ్ముతారు, మీదే బాధ్యత. భార్యలదే బాధ్యత అంట. నువ్వు మీ ప్రభుత్వంలో ఉండి నీది బాధ్యత కాదా? ప్రభుత్వాధినేత కాబట్టి ప్రజల సంక్షేమం చూసాల్సిన బాధ్యత నీది కాదా? ఈ రోజు ఖచ్చితంగా సార్ తప్పించుకుంటున్నాడండి. మీ ఆవిడలే మీరు ఏం చేయకపోతే మేమేం చేస్తామని చెప్తారేమో. అదే 99 రూపాయలకే ఏమి ఇస్తారట? మంచి లిస్కర్ ఇస్తారట. 100 కోట్లు పెట్టి డిఅడిక్షన్ సెంటర్ పెడతారంట. అంటే 20% కమిషన్ ఏమో మళ్ళా ఇస్తారు. 100 crores ఏమో ఖజానా నుంచి వాళ్ళకి ఇచ్చేసి అవేర్నెస్ అంటారు. ఇదంతా కూడా పూర్తిగా మద్యం పాలసీ అనేది ప్రజల ప్రాణాలని తోడుకోవడానికే. ప్రజలకి సంక్షేమ పథకాలు ఇవ్వడు. వాళ్ళ దగ్గర వాళ్ళ భార్య పుస్తలు కూడాను తాకట్టు పెట్టి తీసుకెళ్లి తాగే రోజులు మరోసారి పునరావృతం కాబోతున్నాయి. మహిళా సంఘాలందరూ కూడాను ఈ రోజు ఎందుకంటే సార్ 99 రూపాయలకి ఇచ్చేసి నాటుసారా తాగండి, మీరు రేపు మేము సూపర్ 6 ఇవ్వకుండా కూడా రావద్దు ఇచ్చేస్తామని చెప్పి ఆంధ్రజ్యోతి పెద్ద బ్యానర్ పెట్టారు. సూపర్ 6 ఖచ్చితంగా ఇచ్చేస్తానన్నా అంట చంద్రబాబు గారు. మరి ఎప్పుడు ఇస్తాడో చెప్పలేదు కానీ అదే వాళ్ళ కుమారుడు చెప్పారు కదా సార్, మేమేమన్నా టైం బౌండ్ చెప్పాలా తమ్ముడు చూపించండి, మేము ఎక్కడైనా చెప్పాం టైం బౌండ్ అంటే లాస్ట్ లో ఇస్తారేమో పసుపు కుంకం ఇచ్చినట్టు 2029లో ఏమైనా ఇవ్వాలని ప్రయత్నం చేస్తారేమో. రైట్. అంటే రైట్. ఇక దగ్గుబాటి పురంధరేశ్వరి గారు సుప్రీంకోర్టునే తప్పుపట్టారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి నిన్న విసిరికరతోటి విసరాల్సిన పరిస్థితి వచ్చింది. అది నేనేమో ఆయన వయసు రీత్యా ఆయన అంత కష్టపడి వెళ్ళటాన్ని నేను తప్పుపట్టిన కానీ, బట్ అదే ఇంకొక నాయకుడు ఎవరికైనా వైసీపీలోని ఎవరికైనా పొరపాటున ఏదైనా చేస్తే ఇంకేముందో వాళ్ళతో సేవ చేయించుకున్నారని ప్రచారం చేసే మీడియా ఇప్పుడు చాలా వేగంగా పరిగెత్తాడు పవన్ కళ్యాణ్ గారని రాస్తున్నారు. రైట్. మురళి గారు ముందుగా తలా కాస్త సంక్షిప్తంగా మాట్లాడి దయచేసి పురంధరేశ్వరి గారి వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారా? తప్పు సుప్రీంకోర్టుది కానీ చంద్రబాబు గారిది కాదన్నట్లుగా ఆవిడ మాట్లాడటం మీద మీరేమంటారు? అలాగే పవన్ కళ్యాణ్ గారి యాత్ర ఆయన కూడా మాట మార్చేశాడు కదా. మొన్నటిదాకా ఈ కల్తీ అన్నాడు, ఇప్పుడేమో 5 ఏళ్ల పాపాలు జరిగిపోయినట్టు ఇప్పుడు ఈయన పాపం చేస్తున్నట్లా పుణ్యం చేసుకుంటున్నట్లా? సార్ ఇప్పుడు పురంధేశ్వరి గారు మాట్లాడడం మరీ దారుణంగా ఉంది. ఆమె సుప్రీంకోర్టునే తప్పుపడుతూ ఒక ముఖ్యమంత్రి మీద ఇట్లాంటి వ్యాఖ్యానాలు చేయించాలి. ఇంతమంది మనోభావాలను ఒక ముఖ్యమంత్రి దెబ్బతీయచ్చా? ఈ రాష్ట్రానికి పరిమితమైన భక్తులు కాదు, యావత్ భారతదేశం లేదా ప్రపంచం కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడానికి ఆయన హక్కు ఉంది. ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటన మీద సుప్రీంకోర్టుకు హక్కు లేదనడం ఏ రకంగా న్యాయమో నాకు అర్థం కావడం లేదు. నిన్న భాను ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ బీజేపీ నాయకుడు తిరుపతిలో, అదే మాదిరి ఆయన అంత మునుపు బోర్డు సభ్యుడిగా కూడా పనిచేశాడు. ఆయన ఒక వ్యాఖ్యానం చేశాడు ఈరోజు పత్రికల్లో నేను చూశాను. ఏందనంటే గతంలో ఉన్నటువంటి బోర్డు కొన్ని సవరణలు చేసింది, ఆ సవరణల కారణంగా తప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చేసారు నెయ్యి అమ్మడానికి, అందువల్ల ఈ అడల్ట్రేషన్ ఇవంతా కూడా జరిగిపోయింది అని చెప్పి ఆయన ఒక కొత్త విషయాన్ని కనిపెట్టి బయటికి చెప్పినట్టుగా నిన్న ప్రకటన చేశాడు. అంత మనకు నిన్నటిదాకా బోర్డులో 9 మంది బీజేపీ అనుయాయులు ఉన్నారు కదా, బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు, బీజేపీ నాయకులు ఉన్నారు, అమిత్ షా గారు రికమెండ్ చేసిన వాళ్ళు ఉన్నారు, నిర్మలా సీతారామన్ గారు రికమెండ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఆఖరికి కొనుగోలు దాంట్లో కూడా బీజేపీ వాళ్ళందరూ ఉంటే నీకు మాట్లాడే అర్హత ఏముంది? బీజేపీ వాళ్ళు ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడానికి
ముఖ్యంగా లడ్డూ కల్తీ కావచ్చు, లేదా ఇతరత్ర అడల్ట్రేషన్ కి సంబంధించి మిగిలిన వాళ్ళు ఎవరైనా మాట్లాడడానికి అవకాశం ఉందేమో కానీ బీజేపీకి మాత్రం ఏ రకంగానూ మాట్లాడడానికి అవకాశం లేదు. ఎందుకనంటే ఏ పాపం జరిగినా దాంట్లో అత్యధిక భాగం బీజేపీ వాళ్ళదే. ఇది మనం గమనించాలి. చంద్రబాబు నాయుడు హయాంలో బీజేపీ వాళ్ళు బోర్డులో ఉంటారు, వైసీపీ హయాంలో బీజేపీ వాళ్ళు బోర్డులో ఉంటారు. ఇప్పుడు దానికి భిన్నంగా వాళ్లే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. పురంధేశ్వరి గారిది ఎంత అన్యాయం అంటే, విశాఖ ఉక్కులో అక్కడ ఫ్యాక్టరీలో 4200 మంది కార్మికులను ఉన్నపలంగా తీసేస్తే ఆమెకు స్పందించడానికి సమయం లేదు, అవకాశం లేదు. 1200 మంది ఉద్యోగుల్ని దేశమంతటా ట్రాన్స్ఫర్ చేశారు. నిన్నటిదాకా 50 పైసలు యూనిట్ కి విద్యుత్ ఇస్తా ఉంటే అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి, ఆ పరిశ్రమలో ఉద్యోగులకు కానీ కాంట్రాక్ట్ కార్మికులకు కానీ ఒక్కసారిగా 8 రూపాయలు పెంచేసింది కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా. ఏమండి, 50 పైసలకి విద్యుత్ యూనిట్ ని తీసుకుంటున్నటువంటి వాళ్ళకి 8 రూపాయలు ఒక్కసారిగా పెంచితే మాట్లాడడానికి ఏమొక అవకాశం లేదా? ఎంత అన్యాయం అండి. ఈ రోజు వాళ్ళు చేస్తే ఏదైనా పూజనీయమే. మిగిలిన వాళ్ళు ఎవరేం మాట్లాడేది, సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, మా బోటోళ్ళు కావచ్చు, ఏం మాట్లాడినా వాళ్ళకి ఈ రకంగానే కనిపిస్తుంది. పురంధరేశ్వరి గారి బాధ్యతారాహిత్యమైనటువంటి ప్రకటన దీంట్లో కనిపిస్తుంది. ఏ రకంగానూ వాళ్ళకి మాట్లాడడానికి అర్హత లేదు. కానీ దేశమంతటా ఇదొక పెద్ద సమస్యగా మార్చేసి లడ్డు అనే అంశాన్ని తీసుకొని ఇప్పుడు మొత్తం మనోభావాల్ని రెచ్చగొట్టడానికి. మరి పవన్ కళ్యాణ్ గారి యాత్ర గురించి కూడా ఒక మాట చెప్పండి, మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆపసోపాలు పడ్డము, లేదంటే అది మీరు అన్నట్టుగా దాని పెద్ద మనం చర్చ చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, సినిమాల్లో 100 మందిని కొట్టేస్తాడు పవన్ కళ్యాణ్ గారు, కానీ ఇక్కడ మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడతాను. వాస్తవం ఇది. అది బాగుంది. సినిమాలు చూసి మోసపోకండి. వాస్తవం ఇది. ఈ రోజు ఆయన అనుసరిస్తున్నటువంటి పద్ధతి కూడా, ఎన్నికలకు ముందు ఏ రకంగా ఉన్నాడు, ఈ రోజు ఎన్నికల తర్వాత ఆయన వేషధారణ, లేదంటే ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, సంప్రోక్షణ అంటాడు, సనాతన ధర్మం అంటాడు, లేదా ఇంకోటి అంటాడు, ఇవన్నీ ఏదన్నా ఒక అజెండా ఫిక్స్ చేసుకొని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మత భావాలని రెచ్చగొట్టడం కోసం ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి పథకం వేసుకొని వ్యవహరిస్తున్నారా అనేది నాకు అనుమానంగా ఉంది గత కొంతకాలంగా. ఇది ఏమాత్రం క్షంతవ్యం కాదు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రకమైన ధోరణి కాదు. ఈవెన్ టీటీడీలో వెంకటేశ్వర స్వామి మత సామరస్యానికి ప్రతీక అయినటువంటి దేవుడు. ఆయన అక్కడ టీటీడీ కేంద్రంగా మీరు మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తే ఏ రకంగానూ సమంజసం కాదు. ఇది తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. రైట్. చంద్ర గారు సికింద్రాబాద్ నుంచి. చంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. సార్, ఈ తిరుమల దేవుడు వెలిసిన నుంచి ఇంతటి ఘోరమైన నింద ఎప్పుడు రాలేదు సార్. అవును, ఈ కలికాలం వచ్చింది సార్. సార్ సార్ ఇది తిరుపతి స్వామి, చెప్పండి, కంప్లీట్ చేయండి సార్. సార్ అయితే టీవీ వింటూ మాట్లాడకూడదు. అయితే సార్ గౌరవ రైట్, మీరు టీవీ వింటూ మాట్లాడుతున్నారు, కుదరదు. జయప్రకాష్ గారు విజయవాడ. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో సంపద సృష్టించి ప్రామిసులు చేస్తా ఉన్నాడు. అవును, కాబట్టి ఇప్పుడు ఆయన ఆ పనిలో ఉన్నాడు. ఇసుక అని చెప్పే సంపద సృష్టి ఎవరికి? వాళ్ళ కార్యకర్తలు కాదు. రాజధాని అమరావతి 15,000 కోట్ల అప్పు అంట. మళ్ళీ వారం 3,000, 2,000 కోట్లు, ఇట్లా 3,000 కోట్లు ఇట్లా అప్పులు చేస్తూనే ఉన్నారు. ఇది ఘనమైన పని అని ఈనాడు వాళ్ళు మొన్నటిదాకానేమో అప్పుల మీద తెగరాశారు. మళ్ళీ ఆయనే చెబుతున్నాడు 10 లక్షల కోట్ల అప్పు జగనే చేశాడు. ఇంత పచ్చి అబద్ధాలు ఎట్లా చెబుతున్నాడో అర్థం కావట్లేదు. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాలి. ఆయనకి అలవాట్లేదు, అది సమస్య. అదే ఇప్పుడు మీరు ఎలక్షన్ ప్రామిస్ అనేది లాస్ట్ 1 year లోనే ఇంప్లిమెంట్ చేయాలి. అప్పటి వరకు కార్యకర్తలకి నాయకులకి దోచిపెట్టాలి. అది సిపిఐ రామకృష్ణ అని పిలిచి అడగండి మీరు. కమ్యూనిస్ట్ అవకాశాలు పట్టుకొచ్చారు. సిపిఐ రామకృష్ణ గారిని, నారాయణ గారిని పిలిపించి అడగండి క్వశ్చన్స్. ఏమని మధ్యలో వాళ్ళెందుకు? అందుకంటే వాళ్ళు అప్పుడు సమర్థించారండి. సమర్థించారా? అవును, అది నాకు కూడా ఆశ్చర్యం వేసేది. కమ్యూనిస్ట్ పార్టీ ఏంది, చివరికి పేదలకు ఇళ్ళు ఇస్తుంటే అడ్డం వ్యతిరేకించారు. చాలా చాలా రకరకాలుగా ఏది చేసినా కూడా వ్యతిరేకంగా మాట్లాడారు ఆ రోజుల్లో. మరి ఏమైంది? మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే సార్, కార్యకర్తలకి నాయకులకి సంపద సృష్టించాలి. ఇసుక మద్యం 2 హ్యాపీగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేర్చుకొని వాళ్ళ కార్యకర్తలకి నాయకులకి పంచి
పెడితే ఆ. కమ్యూనిస్టులు కూడా మరి ఆనందిస్తారు. జనం నష్టపోతారు కదా ఫైనల్ గా. కమ్యూనిస్టులు అంటే ఒక సిపిఐ మాత్రమేనండి, సిపిఎం నేనేమంటలేదు. రైట్ రైట్ ఓకే ఓకే. సిపిఎం ఎక్సెప్షన్ పార్టీ. నాకు అన్నిటికంటే ఆశ్చర్యం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కూడా తెలుగుదేశం వాళ్ళతో పాటు ఆడుకుంటారు, విచిత్రం. సిపిఐ వాళ్ళే, సిపిఎం రైట్ వాళ్ళు కాదు. రైట్ ఓకే రైట్. గోపి గారు మీరు చెప్పండి, ఏమిటి ఈ పురంధరేశ్వరి గారి వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ గారి ఆపసోపాలు? పురంధరేశ్వరి గారు ఆవిడ ఖచ్చితంగా చంద్రబాబుకు అనుకూలంగానే మాట్లాడుతుంది. మీకు తెలిసే ఉంటుంది, సంవత్సరాల నుంచి మీకు తెలిసే ఉంటుంది ఒకప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉప్పు నిప్పుగా ఉండేది. అదే 3 సంవత్సరాల నుంచి చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతుంది. ఒక ఫంక్షన్ కి చంద్రబాబు గారు వస్తే ఆవిడ వేదిక నుంచి కింద దిగెళ్ళిపోయారు. కుటుంబ ఫంక్షన్ చెప్పడం నాకు ఇష్టం లేదు ఫలానా. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఎందుకో మరి పరిస్థితులు మారిపోయినాయి 3 ఏళ్ల నుంచి. అవును, 3 ఏళ్ల నుంచి చంద్రబాబు ఏం చేస్తే అది ఆవిడ పురంధరేశ్వరి గారి ఓకే అనేస్తున్నారు, దాన్ని గుడ్డిగా సమర్థించుకుంటూ వచ్చేస్తున్నారు. చంద్రబాబుకు అనుకూలంగానే మాట్లాడుతున్నారు. అంతకు ముందులాగా ఫైరింగ్ లేరు చంద్రబాబు పట్ల. ఆవిడ మనసు ఏదో మారినట్టుంది. అయితే ప్రభుత్వాన్ని కోర్టులు తప్పుపట్టడం ఇప్పుడుది కాదండి, చాలా కాలంగా చాలా ఏళ్లుగా నడుస్తూనే ఉంది. మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోర్టులు, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చాలాసార్లు తప్పుపట్టిన ప్రతిసారి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి చెంపదెబ్బ, జగన్మోహన్ రెడ్డికి ముట్టికాయ అనుకుంటూ మాట్లాడిన వాళ్ళే. ఇప్పుడు ప్రభుత్వాన్ని తప్పుపడితే మాత్రం కోర్టునే తప్పుపడుతున్నారు వీళ్ళు. అది మనం గమనించాల్సిన విషయం. అంటే మొత్తం కూడా వ్యవస్థలన్నీ కూడా చంద్రబాబుకు అనుకూలంగా ఉండాలి, చంద్రబాబుకు అనుకూలంగానే పనిచేయాలనే దీంతో వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ మీడియా కూడా అలాగే పనిచేస్తుంది. వాళ్ళ మీడియా కూడా నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన దీని పట్ల ఆ మీడియాలో వాస్తవాలు అయితే బయటికి రాలేదు. ఏదో పైన రెండు పత్రికలు జడా శ్రావణ్ గారు ఏకంగా టెర్రరిస్టులు, మీడియా టెర్రరిస్టుల కింద పోల్చాడు కదా. నేను కూడా అప్పట్లో చెప్తూనే ఉన్నాను, ఏమిటి ఇంత ఘోరంగా మారారు. అవునవును, అట్లాగా మారారు. ఇప్పుడు ప్రస్తుతం సిట్టు విచారణ కూడా ఈ 2 రోజులుగా నిలిపేశారు కోర్టు వివరణ తర్వాత. అది పవన్ కళ్యాణ్ ఆప్సోపాల మీద కూడా ఒక మాట చెప్పండి. పవన్ కళ్యాణ్ ఆప్సోపాల మీద ఒక మాట చెప్పండి. అదే పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ గోదావరి జిల్లాలో ఒక సమావేశంలో తను క్రైస్తవునని, బాప్టిజం తీసుకున్నాను అని చెప్పాడండి. తన ఇంట్లో అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు అని చెప్పాడు. అలాంటి చెప్పిన మనిషి ఉప ముఖ్యమంత్రి అవగానే మొత్తం విహెచ్పి ఆర్ఎస్ఎస్ ప్రతినిధుల కంటే భిన్నంగా, అంటే వాళ్ళకంటే ఎక్కువగా హిందూ మతాన్ని భుజాన్ని వేసుకొని మూసేస్తున్నాడు. 10 రోజులకు ఒకసారి ఏదో ఒక దీక్ష చేస్తున్నాడు, ఏదో ఒక బట్టలు కట్టుకొని చేస్తున్నాడు. మొత్తం అసలు హిందూ సమాజానికి, ఆంధ్రప్రదేశ్ లో ఉండే హిందూ సమాజానికి తనే ఏకైక ప్రతినిధిని అని ఫీల్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇదంతా కూడా రాజకీయ నాటకమే. ఆయన మళ్ళీ మాట మార్చేశాడు. లడ్డు అపవిత్రత గురించి కాదు, తను చేస్తున్న సంప్రోక్షణ దీక్ష గత 5 ఏళ్లలో అనేకమైనటువంటి అన్యాయాలు జరిగినాయి కాబట్టి వాటన్నిటి మీద చేస్తున్నానని. సరే, మెట్లు ఎక్కలేకపోవడం, ఎక్కగలగడం అవన్నీ మనిషిలో ఉండే స్టామినాని బట్టి ఉంటాయి. దాన్ని తప్పు పట్టలేదండి. కానీ ఆంధ్రజ్యోతి వాళ్ళు అబ్బో అసలు పోలీసుల కంటే వేగంగా పరిగెడుతున్నాడని చెప్పి ప్రచారం చేసి ఆయన గొప్ప పట్టిస్తున్నారు. ఇప్పుడు కొంత దూరం వేగంగా నడుస్తారు, కొంత దూరం ఇది అవుతుంది కదా. తెలుగుదేశానికి అనుకూలంగానే పనిచేస్తున్నాయి ఆ మీడియా సంస్థలు. తెలుగుదేశానికి అనుకూలమైన వార్తలే రాస్తూ ఉంటాయి, వాటికి సంబంధించి ఆ ప్రచారమే చేస్తూ ఉంటాయి, అంతకు మించి భిన్నంగా లేదు. ఇది కొనసాగిస్తున్నాయి ఇప్పుడు. రైట్. ఇక రామకృష్ణ గారు గుంటూరు నుంచి. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. వైసీపీ వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్. ఏంటది? ఇప్పుడు వీళ్ళు సిట్టు అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తున్నారు. అయిపోయాక 2 రోజులు అది దాంట్లో ఇంకా ఏమన్నా లొసుకులు ఉంది అని చెప్పేసి వీళ్ళు ముందే అవగాహన చేసుకొని నెక్స్ట్ వాళ్ళు టీడీపీ వాళ్ళు దేని మీద టార్గెట్ చేయబోతున్నారు అనేది ముందుగా తెలుసుకొని జాగ్రత్త పడితే మంచిదండి. సలహా బాగా ఉంది. చాలా అంశాలు ఉన్నాయి కదా టీడీపీ సంబంధించి. అవునవును. అయితే ఇప్పుడు ఈ పురంధరేశ్వరి గారు మరి ఎంత ఎవరి కళల్లో ఆనందం చూడటానికో ఆయన సుప్రీంకోర్టునే తప్పుపట్టారు. పురంధరేశ్వరి గారు మనకి సెంట్రల్ లో టీడీపీకి అనుకూలంగా ఉండడానికి బీజేపీలో ఉన్నారు తప్పితే. అంతేనా?
పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు ఆఫ్ సోపాలు పడడం, అబ్బో ఆయన వేగంగా నడిచేశాడు సెక్యూరిటీ వాళ్ళకంటే అని వాళ్ళు ప్రచారం చేయటం మీకేమనిపించింది? సార్ ఆయన లడ్డు మీద చేసిన వ్యాఖ్యకి నిన్న ఆయనకి అడుగున దేవుడు కనపడ్డాడు సార్. అంతేనా? నరకతావలో అడుగున దేవుడు కనపడ్డాడు. నేను ఎందుకన్నాను రా బాబు, లడ్డు మీద అనవసరంగా వ్యాఖ్యానం చేశాను, సనాతన ధర్మం మీద అడుగడుగునా కనపడ్డాడు ఆయన. అది రైట్. సనాతన ధర్మం అంటే విడాకులు తీసుకోవడం అనేది సనాతన ధర్మం లేదని చాగంటి గారు చెబుతున్నాడు. మరి ఇక వాటిలోకి వెళ్ళలేములేండి. రైట్. ఫైనల్గా శివశంకర్ గారు చెప్పండి, ఏమిటి దగ్గుబాటి గారు, పురంధరేశ్వరి గారు ఎవరి కళల్లో ఆనందం చూడటానికి చెల్లెలి కళల్లో ఆనందం చూడటమా, లేకపోతే ఏమిటి అసలు ఆవిడ ఉద్దేశం? ఎంత సుప్రీంకోర్టునే తప్పుపట్టే పరిస్థితి. ఇందాక మురళి గారు అన్నట్లు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తేనేమో చంద్రబాబు గారు తప్పు లేదంట. అయ్యా చంద్రబాబు గారు ఇట్లెందుకు చేశామంటే తప్పు అంట. ఎట్లా పవన్ కళ్యాణ్ గారు ఆఫ్ సోపాలు, ఈ రెండు మీద మాట్లాడండి. ఒకటి, ఇప్పుడు మరిది కళ్ళలో ఆనందం చూడడానికి వయసులో పెద్ద కాబట్టి బావ అని పిలుస్తారేమో తెలియదు కానీ భావ సారూప్యత పార్టీలని ఉంటారు. అదే విధంగా భావ సారూప్యత చెల్లెలి కళ్ళలో ఆనందం అనరాదా? అదే కళ్ళలో ఆనందం చూడడానికి చేస్తా ఉంది. ఎందుకంటే ఆమె చెప్పినటువంటి మాటలు ఎంత అవగాహన రాహిత్యంగా ఉన్నాయి, లేకపోతే ఎంత మీదకేసుకొని వస్తుంది చంద్రబాబు అనేటువంటిది ఆలోచన చేస్తే, ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్ అంట స్టేట్ కి ఏమైనా మాట్లాడచ్చు అంట. అంటే సుప్రీంకోర్టు జస్టిస్ కంటే ఒక స్టేట్ కాన్స్టిట్యూషనల్ హెడ్ ఎక్కువ. కనీసం అంటే గనక ఒక ఏదైనా కూడాను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాం కాబట్టి మనము ఆ అసత్యాలన్నీ కూడా వల్లవేయచ్చా, నిజాలు లేని వాటిని ప్రజల మీద రుద్దొచ్చా, 140 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలని దెబ్బతీసేసి రాష్ట్రంలో దేశంలో మత కలహాలను రెచ్చగొట్టి ఒక మతాన్ని రెచ్చగొట్టి ఈ విధంగా చేయడం అనేటువంటిది కరెక్ట్ గా ఆమె భావిస్తా ఉందా? సుప్రీంకోర్టులో ఏదైతే ఆధారాలు ఉన్నాయో ఆధారాలు బేస్ చేసుకొని కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రెస్ మీట్ లో పెట్టి ఒక 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు కాబట్టి ఏదైతే ప్రశ్నలు సంధించాడో ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి క్వాలిటీ చెక్ వరకు, అదే విధంగా ఆ టెస్ట్ల గురించి కూడాను ఏదైతే ఎన్డీడీబీ రిపోర్ట్ ఒకటే ఉంది కదా, పక్కన ఉన్నటువంటి మైసూర్కి రిపోర్ట్ వెళ్ళాలనేందుగా ప్రతి ఒక్కటి క్వశ్చన్ చేస్తూ ఒక రాజ్యాంగ పద్ధతిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక విచారణ వేయకుండా, ఒక ఎవిడెన్స్ లేకుండా ఏ విధంగా మాట్లాడతావు అనేటువంటిది చెంప మీద కొడితే దాన్ని కూడా పురంధరేశ్వరి కవర్ చేసుకుంటూ మరి రాష్ట్ర ప్రజలంతా ఆలోచన చేయాలంట. సుప్రీంకోర్టుకు ఆ విధంగా వ్యాఖ్యలు చేసే అధికారం ఉందా అని ఆలోచన చేయాలంటే ఏ విధంగా వక్రబుద్ధి ప్రదర్శిస్తున్నారు? సుప్రీంకోర్టునే తప్పులు పడుతున్నారా? ఇదేనా మీ యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క లైను? ఆ విధంగా చేయడానికి మీకు ఏ అధికారం ఉంది? అదే మీరు మీ తెలుగుదేశం పార్టీ అంటే అట్లా కాదు శివశంకర్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏ తీర్పునైనా సుప్రీంకోర్టు అయినా కింద స్థాయి కోర్టు అయినా తీర్పుల మీద మనం విశ్లేషించవచ్చు, అభ్యంతరాలు చెప్పొచ్చు, సమర్థించవచ్చు. కానీ అసలు ఈ రకంగా ఆవిడ బాధపడటం విచిత్రంగా. చంద్రబాబు గారు కోట్లాది మంది హిందువుల మనోభావాలని ఇబ్బంది పెడితే, దెబ్బ కొడితే దాన్ని ప్రశ్నించకూడదని అంటంలో హేతు పద్ధతి ఏమిటి అన్నదే నా పాయింట్. అదే సార్, కోట్లాది మంది మనోభావాలు ఏ విధంగా దెబ్బతిన్నా పర్వాలేదు కానీ మా చెల్లెలు భర్త కళ్ళలో మాత్రము కన్నీరు రాకూడదు, వాళ్ళ కళ్ళలో ఎప్పుడు ఆనందం ఉండాలి అనేటువంటిది ఆమె యొక్క సిద్ధాంతము. ఏం సార్, ఇందాక మన సిపిఎం నాయకులు చెప్పినట్టు ఆ యొక్క రగలపడిపోతా ఉంది విశాఖ, తగలబడిపోతా ఉంది. 4200 మంది కాంట్రాక్టులు తీసేస్తే ఈడీ ఆఫీస్ చుట్టుముట్టి అద్దాలు పగలగొట్టి వాళ్ళ కడుపులు చేత పట్టుకొని వాళ్ళ పొట్ట కొడితే నోరు ఇప్పడానికి మనకు నోరు లేదు. బాధ్యతాయుతమైనటువంటి ఎంపీ ఉన్నావు కదా, రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు కదా, ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చారు కదా. అదే ఈ రోజు చెప్తున్నాము, ఖచ్చితంగా మీరు రాష్ట్ర ప్రయోజనాల కంటే మీ యొక్క చెల్లెలు బావ ప్రయోజనాలు ముఖ్యమని మరోసారి నిరూపించున్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ ఇష్యూ మీరు మాట్లాడుతున్నారు సార్. మన మురళి గారు చక్కగా చెప్పారు, ఏది ఒక 100 మంది వచ్చి ఫైటింగ్ తీసుకొని డిష్ కొడితే ఆడపోయి పడతారు కిలోమీటర్ దగ్గర. ఆ విధంగా అనుకొని ప్రజలందరూ కూడాను పాపం ఆ యొక్క పార్టీ వాళ్ళు కూడా ఊహించుకుంటున్నారు. ఖచ్చితంగా నేను అనుకుంటాను సార్, ఇది ప్రాయాచిత దీక్ష. ఆయన చెప్పింది కరెక్టే. ఎందుకంటే మనోభావాలు రెచ్చగొట్టాలనుకున్నాడు. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి అడుగున ఆయనకు ముచ్చమటలు పుట్టించాడని నేను అనుకుంటున్నాను. నేను ఆయన వయసు రీత్యా తప్పు పెట్టట్లేదు. ఆయన వ్యక్తిగతంగా సమస్యలు ఉండొచ్చు, ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. ఇంకోటి, మోకాళ్ళకు నీ ప్యాడ్ చేసుకున్నా, అరికాళ్ళకు ప్యాడ్ చేసుకుని నడిచినా కూడాను అడుగున ముచ్చమటలు పుడుతున్నాయంటే నువ్వు పవన్ కళ్యాణ్ గారు మీరు తెలిసో తెలియకో చంద్రబాబు ట్రాప్ లో పడి ఏదో
తప్పు చేశారు కాబట్టే వెంకటేశ్వర స్వామి నీకు పాయచిత్తం అయ్యే విధంగా అడుగడుగునా ముచ్చమటలు పట్టించారు. ఇప్పటికైనా కూడాను హిందూ మనోభావాలు దెబ్బతినకూడదు. అందరి మతాలు ఒక్కటే, మంది సెక్యులరిజం కంట్రీ, మనందరం కూడా కలిసికట్టుగా ఉండాలి. మరోసారి ఈ విధంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా మీ యొక్క యాక్షన్స్ ఉండకూడదని భగవంతుడు మీకు ఒక చిన్న శిక్ష చూపించాడు, దాన్ని పాటించాలనేటువంటిది కోరుకుంటున్నాను. సో పవన్ కళ్యాణ్ గారికి శిక్ష వేశారంటారు. రైట్. దారా గోపి గారు, శివశంకర్ గారు, మురళీ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.